హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. టాప్ ట్రెండింగ్ మోడల్స్ అనమాట. ఒక్కసారి చూడండి. రీజనింగ్ టాపిక్ ఇది. కోడింగ్ డీకోడింగ్ న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనమాట. ఒకసారి చూడండి. ఎవరైతే గ్రూప్ డి రాస్తున్నారో ఫస్ట్ టైం ఈ మోడల్ చూసుకొని వెళ్ళండి. ఓకే, ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. సెలెక్ట్ ద పెయిర్ విచ్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్ యాజ్ దట్ ఫాలోడ్ బై ద టూ పెయిర్స్ గివెన్ బిలో, బోత్ పెయిర్స్ ఫాలోడ్ ద సేమ్ ప్యాటర్న్. అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారంటే 2 లైన్స్ ఇచ్చారు మనకి కోడింగ్ డీకోడింగ్ ఫార్మేషన్లో. ఈ ప్యాటర్న్ కింద ఆప్షన్స్ ఇచ్చారు కదా, సేమ్ ప్యాటర్న్ ఫాలో కావాలని ఇచ్చారు. ఇది ఎన్టీపీసీలో కూడా అడిగారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చూడండి. ఎం నుంచి క్యూకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. 1 2 3 +3. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎం నుంచి క్యూకి +3. నెక్స్ట్ యూ నుంచి పీకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 -4. నెక్స్ట్ చూడండి వి నుంచి జెడ్కి ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 +3. సో ఇదే ప్యాటర్నే మనకు ఆప్షన్స్ ఏమైనా చెకింగ్ చేద్దాం. ఎస్ నుంచి వీకి చూడండి +2. ఇంకా అసలు కాదు, డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఎస్ నుంచి వీకి ఏముంది, సో ఎస్ నుంచి వీకి. ఎల్ నుంచి జీకి చూడండి. ఎల్ నుంచి జీకి ఇంకా ఆల్మోస్ట్ ఎస్ నుంచి వీక్ అయితే ఇక్కడే చెప్పేయచ్చు, మనకి +2 వస్తుంది. ఇది ఆప్షన్ నెంబర్ కాదు. ఎఫ్ నుంచి కేకి చూడండి. ఎఫ్ నుంచి కేకి 4 లెటర్స్ ఉన్నాయి. సో +4 ఉంది, మనకు వచ్చింది +3, అది కూడా కాదు. నెక్స్ట్ సి నుంచి జీకి చూడండి. సి నుంచి జీకి ఓకే 3 లెటర్స్ ఉంది, చెక్ చేయాలా. సో సిజీ 3 లెటర్స్ +3. నెక్స్ట్ ఏ నుంచి వీకి -4 ఉండాల. సో 1 2 3 4 5 ఉన్నాయి. సారీ, ఏ నుంచి వీకి +4 ఉన్నాయి. కావాలంటే జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ కదా, ఇంకా వీనే కదా, సో 4 ఉంది. నెక్స్ట్ చూడండి ఎల్ నుంచి పీకి చూద్దాం. ఎల్ నుంచి పీకి, సో ఎల్ నుంచి పీకి అయితే ఒకసారి చూద్దాం. 1 2 3. సో సేమ్ ప్యాటర్న్ ఫాలో అయింది కదా. 3 -4 +3. సో ఆప్షన్ నెంబర్ ఏమి సి అనమాట. ఆప్షన్ నెంబర్ సి చూడండి. ఇలాంటి మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇదే ప్యాటర్న్ క్వశ్చన్ ఉంది, ఒకసారి చూద్దాం. ఐ నుంచి ఎల్. ఫస్ట్ ఏం లేదు, ఒక కోడింగ్ తీసుకొని చాలు, ఒకటి చాలు. ఇంతకుముందు ఫస్ట్ తీసుకున్నాం, ఇప్పుడు సెకండ్ తీసుకుంటా చూడండి. ఎస్వి, నెక్స్ట్ ఎస్ఆర్, నెక్స్ట్ విఎక్స్. ఎస్ నుంచి వికి చూడండి ఎన్ని ఉన్నాయి, +2. ఎస్ నుంచి ఆర్కి చూడండి 0, అంటే రివర్స్లో వెళ్తుంది. వి నుంచి ఎక్స్కి +1 అయిపోయింది కదా. ఎస్ నుంచి వీకి చూడండి +2 ఫామ్ అయింది. వి నుంచి టీకి 0, అంటే రివర్స్లో వెళ్తుంది కదా, ఇక్కడే వచ్చింది చూడండి. సో ఎస్ నుంచి వీకి ఏంది +2, వి నుంచి టీకి రివర్స్ ఇక్కడే చూడండి. యూ నుంచి టీకి కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇంతకుముందు ఏమి ఎస్ నుంచి ఆర్ ఉండే ఈ కోడింగ్లో. నెక్స్ట్ కే నుంచి టీఎల్ చూడండి, అంటే +1 రావాలా. కేకి ఎల్, విఎక్స్ కదా, ఇక్కడ +1, అంటే ఇక్కడ ఫాలో కాలేదు. నెక్స్ట్ టీడబ్ల్యూ చూద్దాం. టీడబ్ల్యూ +2, ఇది కూడా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ఎం రివర్స్లో వెళ్ళిందా, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఎన్పి చూడండి. ఎన్పి +1, ఓకే. ఇది రివర్సా ఫార్వర్డే. సో ఎన్ నుంచి పీకేమి +1 అయిపోయింది కదా. సో వి నుంచి ఎక్స్ కూడా +1 కదా. సో ఆప్షన్ నెంబర్ ఏమి బి అనమాట. ఇది న్యూ ప్యాటర్న్ క్వశ్చన్. మీరు ఫస్ట్ దాన్నా తీసుకోండి, సెకండ్ ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఒక ప్యాటర్న్ ఫాలో అయితే చాలు. ఏం సార్ 2 తీసుకోకూడదు అంటే 2 తీసుకోవచ్చు. 2 తీసుకుంటే మీకే టైం వేస్ట్ అనమాట. 2 ప్యాటర్న్ అనేది, ఒక ప్యాటర్న్ ఏదైనా ఫాలో అవుతాం. ఫస్ట్ ప్యాటర్న్ చూడండి ఒకసారి. సేమ్ ఇంకో క్వశ్చన్ చేద్దాం చూడండి ఒకసారి.
సో పిఎన్ ఎఫ్జి ఐఈ. పి నుంచి ఎన్కి ఎంత -1. ఎఫ్ నుంచి జీకి చూడండి, ఎఫ్ నుంచి జీకి ఏమి 0 అంటే ఫార్వర్డ్ వెళ్తుంది. ఐ నుంచి ఈకి చూడండి, ఐ నుంచి ఈకి ఎగ్జాక్ట్గా ఏమి 3 లెటర్స్ ఉన్నాయి అంటే -3. ఇక్కడ 1 చూడండి, -1. నెక్స్ట్ 0 ఫార్వర్డ్ అనమాట. నెక్స్ట్ -3. ఇది గుర్తుండాలి మనకి. ఆర్కి పీకి చూద్దాం, ఆర్కి పీకి -1 ఓకే. ఎన్కి ఓకి చూడు, ఎన్కి ఓకి 0 అంటే ఫార్వర్డ్ రివర్స్, ఫార్వర్డ్ వెళ్తుంది ఇది కూడా. నెక్స్ట్ క్యూకి ఎన్కి చూడండి, క్యూకి ఎన్కి -2 వస్తుంది. Q2N అంటే -2 వస్తుంది, -3 కాదు, -3 రావాలి మనకి. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఎన్ నుంచి ఎల్, ఎన్ఎల్ -1. సి నుంచి డీకి ఫార్వర్డే ఓకే. నెక్స్ట్ హెచ్ నుంచి ఈకి చూడండి, హెచ్ నుంచి ఈకి -2 వస్తుంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఐ నుంచి జీకి చూడండి, ఐకి జీకి -1 ఓకే. డి నుంచి ఈకి ఫార్వర్డా రివర్సా అంటే ఇది కూడా ఫార్వర్డ్ వెళ్తుంది, డి తర్వాత ఈనే కదా. నెక్స్ట్ ఓ నుంచి కేక్ చూడండి, ఓకే. సో ఫామ్ అయింది చూడండి, ఓకే రివర్స్ అయింది. సో ఆప్షన్ నెంబర్ ఏమి సి అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కొద్దిగా ట్రిక్కీ మోడల్స్ కూడా ఉంటాయి, కొద్దిగా నీట్గా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ ఒక బ్లడ్ రిలేషన్ తీసుకొచ్చా, ఒకసారి చూడండి. ఇది కూడా ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఒకటి పడుతుంది, వెళ్ళి ఎత్తుక్కోవచ్చు మీరు అందరూ. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B means A is the husband of B, A minus B means A is the brother of B, A into B means A is the sister of B, A divided by B means A is the daughter of B. అయితే how is C related to J if C minus E divided by plus G నెక్స్ట్ ప్లస్ I into J. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తాను చూడండి నీట్గా. ఫస్ట్ ఇది రాద్దాం. సి మైనస్ చూడండి, ఇక్కడ రాస్తాను నీట్గా. సి మైనస్ ఈ అంటే ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అంటే సి గురించి మాట్లాడే ఇక్కడ. సి సి ఈజ్, ఒక్క నిమిషం, ఎప్పుడైనా కానీ ఇట్లా ట్రీ వేసేటప్పుడు మిడిల్లో రాసుకోండి. సి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఈ అంటే ఈ గురించి చెప్పలేదు. నెక్స్ట్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. నెక్స్ట్ చూడండి డివైడెడ్ బై, చూడండి డివైడెడ్ బై ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి అంటే ఈ ఈజ్ డాటర్ ఆఫ్ బి, బి గురించి కూడా చెప్పలేదు అంటే సి అండ్ ఈ అని ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. నెక్స్ట్ జీ కదా, జీ సి అండ్ ఈ ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్, జీ గురించి కూడా మాట్లాడలేదు ఇక్కడ. ఇప్పుడు జీ వస్తుంది, జీ ప్లస్ ఐ. జీ ప్లస్ ఐ అంటే జీ ఈజ్ ద అంటే జీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్, జీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఎవరు హస్బెండ్, ఐ. ఓకే, ఇక్కడ మైనస్ అవుతుంది అంటే ఐఎన్జి పేరెంట్స్ అవుతారు ఎవరికి, సిఈకి. నెక్స్ట్ వన్ చూడండి ఇంటూ జే, చూడండి ఇంటూ అంటే ఏముంది ఇక్కడ సింబల్, అంటే ఐ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జే. జే గురించి ఇక్కడ మాట్లాడలేదు. అయితే ఏం చెప్తున్నా, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు జే. సికి ఏమవుతాడు, సికి ఏమవుతాడు, ఇంకా మదర్ బ్రదర్ అవుతాడు. ఏమవుతాడు, మదర్ బ్రదర్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. హౌ ఈజ్ సి రిలేటెడ్ టు జే అంటే ఇక్కడ చూడండి రివర్స్ తీసుకోవాలా, జేకి సి ఏమవుతాడు, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు జే అంటే జే అనే పర్సన్కి సి ఏమవుతాడు అంటే ఇక్కడ మదర్ బ్రదర్ కాదు, సిస్టర్ సన్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి, సిస్టర్ సన్ అవుతాడు. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ చెప్పలేదు కానీ ఇక్కడ మనకి ఇతని రిలేషన్ చెప్పలేదు మనకి. జే అనేవాడు సికి ఏమవుతాడు అంటున్నాడు ఇక్కడ, అంతే. సో సిస్టర్ సన్ అనమాట. ఓకేనా అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని ట్రెండింగ్ మోడల్స్లో మీ ముందుకు వస్తాను నేను.